జాతకం జనవరి 23, 2026. ఈ రోజు అనేక రాసులకు విజయం మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. అయితే కొందరు ఖర్చులు, ఒత్తిడి మరియు సంఘర్షణలను నివారించాలని సలహా ఇస్తున్నారు. జనవరి 23, 2026. గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక కారణంగా అనేక రాసులకు ప్రత్యేక సూచనలను తెస్తుంది. శుక్రవారం నాటి జాతకం మీ రోజు దిశను నిర్ణయించడంలో మీకు సహాయపడటమే కాకుండా కెరీర్, డబ్బు, ప్రేమ, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలలో కూడా మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తుంది. కొన్ని రాసులకు ఈ రోజు గొప్ప విజయాన్ని, కొత్త అవకాశాలను మరియు ఆర్థిక బలాన్ని తెస్తుంది. మరికొందరు సంయమనం మరియు జాగ్రత్తగా ముందుకు సాగాలి. మేషం, వృషభం మరియు మిథున రాసులకు అదృష్టం నుండి పూర్తి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. కర్కాటకం, కుంభం మరియు మీనం రాసులకు మానసిక ఒత్తిడి మరియు ఖర్చులను నియంత్రించమని సలహా ఇస్తారు. ఈ రోజు మీ నక్షత్రాలు ఏమి చెబుతాయో, ఏ చర్యలు ప్రయోజనాలను తెస్తాయో మరియు ఏ విషయాలను నివారించాలో తెలుసుకోవడానికి జనవరి 23, 2026 నాటి వివరణాత్మక రోజువారీ జాతకాన్ని చదవండి. మేషం, నేటి జాతకం. మేషం వారికి ఈ రోజు చాలా మంచిది. మీరు తక్కువ ప్రయత్నంతో గణనీయమైన విజయాన్ని సాధించే అవకాశముంది. మీరు పనిలో మీ ఆర్థిక వ్యవహారాలను బాగా నిర్వహించుకోగలుగుతారు. ఈరోజు మీరు క్రమశిక్షణతో పనిచేయడంలో విజయం సాధిస్తారు. ఏదైనా వ్యాపారంలో పాల్గొన్నవారు ఒక పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో ప్రేమలో పడటానికి మీకు అవకాశాలు లభిస్తాయి. అయితే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రాబోయే రోజుల్లో మీ ఇబ్బందులు పెరుగుతాయి. వృషభ రాశి. నేటి జాతకం. వృషభ రాశి వారికి ఈ రోజు విజయంతో నిండి ఉంటుంది. ఈరోజు మీరు మీ పూర్వీకుల కుటుంబం నుండి గణనీయమైన ప్రయోజనాలను పొందే అవకాశముంది. మీ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశముంది. కొత్త ఆదాయ వనరుల నుండి లాభం పొందే అవకాశముంది. మీ ఉత్సాహం పెరుగుతుంది మరియు కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. సమాజంలో మీ గౌరవం మరియు గౌరవం పెరుగుతాయి. మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఎక్కడి నుంచో డబ్బు అప్పుగా తీసుకున్న వారికి అప్పు నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఈరోజు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. మిథున రాశి. నేటి జాతకం. మిథున రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆకస్మిక ద్రవ్య లాభాల అవకాశాలు పెరుగుతాయి. పాత పెట్టుబడి నుండి మీకు మంచి లాభం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరే రోజు ఇది. వ్యాపారంలో వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీరు కొన్ని అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు స్నేహితులతో కలుస్తూనే ఉంటారు. కర్కాటక రాశి. నేటి జాతకం. కర్కాటక రాశి వారికి ఈ రోజు మార్పుకు సమయం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచించే వారికి కొత్త అవకాశాలు తెరుచుకోవచ్చు. దీనితో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు మరియు శత్రువులు ఈ రోజు మరింత చురుకుగా ఉంటారు, కాబట్టి మీరు అదనపు జాగ్రత్త వహించాలి. సింహ రాశి. నేటి జాతకం. సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ పనిలో ఊహించని విజయాలను అనుభవిస్తారు. కొత్త వెంచర్లను ప్లాన్ చేసే వారి ధైర్యం పెరుగుతుంది. మీరు ఈ రోజు మీ సాంకేతికత మరియు సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకుంటారు. కుటుంబ జీవితం బాగుంటుంది మరియు ఒక ముఖ్యమైన కోరిక నెరవేరవచ్చు. అయితే మీరు కుటుంబంలో వాదనలకు దూరంగా ఉండాలి.
ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం ప్రతికూలంగా ఉంటాయి, కానీ మీ కోరికలు కొన్ని నెరవేరుతాయి. కన్య రాశి. ఈరోజు జాతకం శుక్రవారం కన్య రాశి వారికి చాలా ప్రయోజనకరమైన రోజు. మీ ప్రత్యర్థులు మరియు శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో ఉన్నవారు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. అదృష్టం మీ వైపు ఉంటుంది మరియు కుటుంబ సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి రోజు ఉంటుంది. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే వారికి కొత్త అవకాశాలు దొరుకుతాయి. ఈరోజు మీరు ప్రమాదకర వ్యాపారాలకు దూరంగా ఉండాలి. తుల రాశి. నేటి జాతకం తుల రాశి వారికి ఈరోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. లాభం మరియు పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. మీరు కొన్ని అసంపూర్ణ పనులలో విజయం సాధిస్తారు. మీరు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించవచ్చు. నిలిచిపోయిన నిధులను తిరిగి పొందే అవకాశముంది. మీ కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి అలాగే ఉంటుంది. మీరు ఆరోగ్య విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు చట్టపరమైన విషయాలలో చిక్కుకోవచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి. ఈరోజు జాతకం వృశ్చిక రాశి వారికి. ఈరోజు వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. భూమి వ్యాపారంలో ఉన్నవారు ఒక పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు. మీరు పనిలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. ఈరోజు పనిలో మీ ప్రభావం మరియు గౌరవం పెరుగుతాయి. అయితే అనవసర ఖర్చులు పెరగవచ్చు. మీ కుటుంబ జీవితంలో మీ అన్నయ్య నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ధనుస్సు రాశివారు ఈరోజు పెద్ద విజయాలు సాధించడానికి మరియు ఏదైనా సాధించడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు మీకు పనిలో చాలా మంచిది మరియు అనుకూలంగా ఉంటుంది. మీకు పనిలో మంచి అవకాశాలు మరియు అదనపు బాధ్యతలు ఇవ్వబడవచ్చు. ప్రభుత్వ రంగంలో చురుకుగా ఉన్నవారు ఈరోజు విజయం సాధించవచ్చు. మరోవైపు మీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవచ్చు. ఇంట్లో ఏదైనా సమస్యపై కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తవచ్చు. మీకు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు జాతకం. మకర రాశి వారు ఈరోజు పెండింగ్లో ఉన్న కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీకు మద్దతు లభిస్తుంది. పని మరియు కెరీర్కు ఈరోజు మంచిది. మీ తెలివితేటలు మరియు సామర్థ్యంతో మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలరు. మీ సుఖాలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుంభం రాశివారు ఈరోజు ఖర్చులతో నిండి ఉంటుంది. మీకు ఏదైనా పనిపై మరింత ఉత్సాహం మరియు ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని పూర్తి చేయవచ్చు. మీరు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కాబట్టి తీవ్రమైన వాదనలలో పాల్గొనకుండా ఉండండి. అయితే సాయంత్రం మీరు కొన్ని శుభవార్తలను కూడా వినవచ్చు. మీ కుటుంబ జీవితంలో ప్రేమ మరియు పరస్పర మద్దతు ప్రబలంగా ఉంటాయి. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు మిమ్మల్ని బాధపెట్టవచ్చు. మీన రాశి. ఈరోజు జాతకం మీన రాశి వారికి ఈరోజు చాలా మిశ్రమంగా ఉంటుంది. మీరు పనిలో వివిధ మానసిక ఒత్తిళ్లు మరియు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. సహోద్యోగులతో మీ పరస్పర చర్యలు మెరుగుపడతాయి. ఈరోజు కొన్ని అవాంఛిత ఖర్చులు పెరగవచ్చు. మీరు ఎటువంటి ఆకర్షణీయమైన పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. మీ ప్రేమ జీవితానికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమన్వయాన్ని అనుభవించవచ్చు. ఈరోజు మీ దాతృత్వం వల్ల కొంతమంది ప్రయోజనం పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు సీనియర్ కుటుంబ సభ్యులతో మంచి సమన్వయాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం
పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.